అవి ప్రూవ్ అవ్వని దాన్ని సరే ఎవరు ఎలా చెప్పాలో ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొకటి ఇప్పుడు ఎందుకు ఇవి ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ కావచ్చు, మిగతా మీటింగ్లు అన్నీ జరుగుతున్నాయి మోదీ గారితో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ ఫోటోలు ఆ వీడియోలు మనం చూస్తున్నాం కదా, అక్కడ ఏం జరుగుతుంది? ఏమో నాకైతే లాస్ట్కి వెళ్ళి సిండే గడ కనబడుతుంది ఇక్కడ. ఎందుకు సార్ మానాడు తర్వాత నిన్న బుచ్చి చౌదరి గారిది విన్నారు మినీ మానాడులో చాలా మంది అసంతృప్తి వ్యక్తం మరి చేస్తారు. అందరూ అసంతృప్తి. రామారావు గారి మీద ఒక్కలే నేటి అసంతృప్తి చూపించగలరు ఆ టైంలో తెలుగుదేశం వాళ్ళే కదా వీళ్ళందరూ. జ్యోతుల్ నెహ్రూ గారు కావచ్చు, బండారు సత్యనారాయణ గారు కావచ్చు, చాలా మంది కీలక వ్యక్తులందరూ కూడా నేను అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. ఏళ్ళైంది మా పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టి పప్పని అనిపించగానే సిండే రూపం కనబడుతుంది నాకు. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి అనిపించుకోవాలని ఒకసారి ఉంటుంది, సరే అనిపించుకోవాలన్నప్పుడు ప్రయత్నం ఎలా ఉంటుంది, షిండే రూపంలోనే అవుతుంది. షిండే అంటే మొన్న మీటింగ్ లో కూడా షిండే పక్కనే కూర్చోబెట్టారు ఆయన్ని కూడా. ఎప్పుడైనా సావాసం చేస్తేనే వాళ్ళ బుద్ధి వీళ్ళకి వస్తాయి. అలా చూడండి కిరాతకుడు సినిమాలో ఒకటే నేటి బటన్లోంచి పక్కన ఇద్దరిని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం ఇద్దరు పక్కన ఈ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా. ఏంటి విషయం అంటే అదే మానాడవని నీకెందుకు నేను చెప్తాను అంటూ అంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రసాద్ గారు, అక్కడ జరగాలి కదా రియాలిటీలో. ఎందుకు జరగదు మరి? కాదు సార్, మళ్ళీ మనవాడు బుచ్చే చౌదరి గారు కన్నా ఎవరైనా తీసిమారు కన్నా ఉంటాడు ఆ పార్టీలో. సీనియర్ నిన్న కాక వచ్చినాడు, నాకు పుట్టి 4 ఆదివారాలు నేను చూడండి ప్రపంచం అన్నట్టు చెప్పేస్తాండి. అప్పిరెడ్డి ఎవరు ఆయన పేరు? అప్పిరెడ్డినా? ఆదిరెడ్డి భాస్కర్. ఏంటంటాడు? రాజమండ్రి ఎమ్మెల్యే. నేనే ఇది నేనే ఇది మాదే అంటే పెద్దవాళ్ళు రగిలిపోరు. ఆల్రెడీ జ్యోతుల నెహ్రూ మాట ఎక్కిపోయి ఉన్నాడు. చాలా జ్యోతుల్ నెహ్రూ, బండారు సత్యనారాయణ, మనం కమ్యూనిస్ట్ పార్టీలో అయిపోయింది. మీరు కరెక్ట్ గా అంతకని పెద్ద మాట ఏమైనా ఉంటుందా? కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి ఆన్లైన్ తొక్కేయగలరు. తానోడు తెలిస్తే దేవుడు తెలుస్తుంది అని ఉంటుంది. తాడిని తన్నేవాడు ఉంటే తలదన్ని వాడు ఉంటాడు. ఓకే సరే, ఇంకొకటి అయితే ఖచ్చితంగా చిన్నపిల్లల తీర్మానం ఉంటుంది. భారత పౌరులు అందరూ మా తెలుగుదేశం పౌరులని మహానాడు తీర్మానం రాగానే సారథ్యం అంతా మొత్తం ప్లానింగ్ మొత్తం లోకేష్ గారే కదా, మొత్తం చూసుకుంటున్నారు. చూసుకోండి సార్, చూసుకున్నోడికి చూసుకున్నంత తర్వాత ఇల్లు చూసుకుంటారు. చూసుకోవాల్సింది. రామారావు గారు అలాగే ఉండేవారు పాపం భ్రమల్లో. ఎందుకు భ్రమంలో ఉన్నారు? సరే, ఆయనది చంద్రబాబు నాయుడు గారు నమ్మి అది వేరే అయిపోయింది అనుకోండి. సో అంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా అలా అవుతారనే. మరి మీ ఇష్టం ఉందంటే మీరు చేసేసి చెలరేకపోతుంటే అక్కడ చూస్తూ ఊరుకుంటారు. ఎన్నాళ్ళు చూస్తారు? అవసరమా? అంటే ఇక్కడ అంటే నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి టీడీపీ తప్ప మిగతా ఎవరు మాట్లాడలేదు. జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు, ముఖ్యంగా పురంధేశ్వర్ గారు మాట్లాడలేదు. పురంధేశ్వర్ గారు అప్పట్లో చాలా పెద్ద కామెంట్స్ చేశారు కదా. పురంధేశ్వర్ గారు వీళ్ళు డైపర్ రోడ్ ఎలా అప్డేట్ అవ్వాలి అలా అప్డేట్ అవ్వాలి. ఎప్పుడో 4 రోజుల తర్వాత పేపర్ చదువుతారు అప్పుడు. సార్ ఇది మీకు ఒకటే చెప్తున్నాను సార్, దే విల్ మేక్ ఓన్లీ సౌండ్స్. మీడియాకి ఎవరికి ఉంది? వాళ్ళకే ఉంది. ఆ మీడియా ఉన్న వాళ్ళ దగ్గర సౌండ్తోనే మనం వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. అవుకమ్ ప్రాక్టికాలిటీ ఉండాలి కదా, ఎక్కడో దగ్గర లాజిస్టిక్స్ మ్యాచ్ అవ్వాలి కదా. మన దగ్గర మీడియా ఉంది కాబట్టి చెలరేగిపోతున్నారు. చెలరేగిపోతే జరుగుబాటు అంటారు. జరుగుబాటు అంత సుఖం లేనప్పుడు ఆడిన దాట పాడింది బాట అవుద్ది. తర్వాత అది మళ్ళీ నెగిటివ్ బూమరాంగ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది ఈ రోజు కాలంలో ఇలా బటన్ నొక్కితే విజయసాయిరెడ్డి వెళ్ళి టపాచిపుత్ర కబుర్లు అని చెప్పాడు, ఇటు చెప్పాడు, అటు చెప్పాడు, నువ్వు మారిపోవు, నేనే నా వల్ల నువ్వు, నీ వల్ల నేను. లాస్ట్కి ఏమైంది? నేను మారాను, నువ్వు చేసిన పని ఏంటి? చాలా అసలు ఏం మారని చెప్పకుండా నువ్వు మారిపోవు అంటే ఏడు మారిపోక ఏడు చేస్తాడు. గతంలో ముఖ్యమంత్రిని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మారినట్టే కదా. అంటే మీరు చెప్పిన దానికి డాట్స్ అన్నిటికీ నాకు కనెక్ట్ అవుతుంది. మీరు స్టార్టింగ్లో చెప్పారు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తారా, ఆయన బీజేపీలో. అదే కదా, అలా గేటెడ్ కమ్యూనిటీలో వ్యవసాయం మొదలెట్టాడు. ఓకే, ఎక్కడో చాటు మళ్ళీ పొలిటికల్ వ్యవసాయం మొదలుపెట్టి మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవడానికే చూస్తున్నట్టు కనిపిస్తోంది ఈ సినారియోస్ అన్ని చూస్తుంటే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్తో ఇప్పుడు వేరే పార్టీ సపోర్ట్తో అవుతుందా? అదే అవుతుంది. ఇప్పుడు మనకి నేను మీరు చూడండి, చీఫ్ మినిస్టర్స్ మీటింగు డిప్యూటీ సీఎంలో అన్నట్టుంటారు. అలా సంతోషం సినిమా చూసారు మీరు? కోట శ్రీనివాసరావు గారికి బ్రహ్మానంద గారి ప్రాణాలు తెచ్చి మీరు ఈ వయసులో నుండి ఇలా ఉంటే ఆ వయసులో ఎలా ఉండేవారు సార్ అన్నాడు. ఆడ ఇంక వదులుతాడా? దొరికిన వాళ్ళందరికీ వచ్చి చెప్పురా అంటాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఈ పవన్ కళ్యాణ్, పాయిస్పైన్ రెడ్లు ఇవన్నీ మాడేశారు కదా ఎవరు, నరేంద్ర మోడీని. ఇప్పుడు పిలిచి స్టాలిన్ పక్కన పెట్టి ఇప్పుడు చెప్పేది చెప్తానంటే స్టాలిన్ మొన్న భజన చేశారు కదా. అంటే ఇప్పుడు స్టాలిన్ కూడా కలిపేయాలని చెప్పా. మళ్ళీ స్టాలిన్ సమక్షంలోనే కదా ఇవన్నీ మాట్లాడింది. స్టాలిన్ ఎక్కడ గతంలో చంద్రబాబు గారి చేతులు కలిపినప్పుడు ఇది ఎగ్నెస్ట్ నరేంద్ర మోడీ. ఇప్పుడు మొన్న అమరావతి నెంబర్ 2 ఫేజ్ 2లో ఏంటి చెప్పారు? అరే ప్రపంచంలో ఈయన మించిన వాళ్ళు లేడు అసలు ఏటనుకుంటారు అని చెప్పినప్పుడు నాకైతే ఖచ్చితంగా కోట శ్రీనివాసరావు కనబడ్డాడు. బ్రహ్మాండం రా సరే చెప్పా సరే అలా ఉన్నాడు సార్, ఏటన్నాను సార్ అని జారిగా చెప్పంటే ఈజ్ ఎ టాల్ లీడర్. ప్రపంచ ఖ్యాతి కలిగించిన నరేంద్ర మోడీ గారు ఈయన మించిన వాళ్ళు లేరని
అలా వచ్చిన వాళ్ళు 20 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులకి చెప్పించారు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? పాత రబ్బర్ పేట హోంవర్క్ సరిపేసినట్టే. సో మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మీరేం మాడొద్దండి, మీరు చిండే గారి పక్కన కూర్చోండి, మీ టాస్క్ చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ మహానాడు. వెయిట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ జరుగుతుందో లేదో కానీ మీ ఇమాజినేషన్తో చాలా మంది ఏదో జరుగుద్దని చెప్పేసి మీరు వెయిట్ చూడండి సార్. ఇప్పుడు మినీ మహానాడులో వైబ్రేషన్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా? డెఫినెట్లీ 43 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడిన ఉదంతో ఒకటి చెప్పండి. మీ కోతవేట దూరంలోనే ఉంటుంది ఆఫీసు. లేదు తెలుగుదేశం రాజకీయాల్లో అందరూ చూస్తున్నాం కదా, ఏ రోజైనా ఈవెన్ రామారావు గారిని దించేసే టైంలో కూడా ఒక్కడు పల్లెత్తి మాట మాట్లాడలే. డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మా పరిస్థితులు ఏంటి అనేది. మేము ఎమ్మెల్యేలు ఇది ఎప్పుడైనా చూసామా? చేత కీడించి మేలంచాలి. జరుగుతున్న పరిణామాల్లో ఏం జరుగుతున్నాయి అన్నది వాస్తవానికి దగ్గరికి చూద్దాం. హిందూ భావాలకి శివసేన కన్నా మా ఠాకరే గారి కన్నా ఎవరైనా తీసుమార్ కన్నా ఉన్నాడే, వాళ్ళ వాళ్ళకే దిక్కులే. ఆ బీజేపీ వాడు మడతెడితే తడుకుంటారు ఇక్కడ. పార్టీ కూడా నాది కాదట, ఏటి నానబెట్టాడు నేనేటని.